జాయిన్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోతాం. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అన్ని ప్రెస్ చేసిన రీచ్ చేసిన నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే అండి, ఈ డ్రింక్ ఇది 3-in-1 డ్రింక్. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే, ఇది స్కిన్ వైట్నింగ్ పనికొస్తుంది, ఫేట్ కట్టర్గా పనిచేస్తుంది, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. అలాగే నేను ఈ జ్యూస్తో పాటు ఒక ఫేస్ ప్యాక్ కూడా చెప్తున్నానండి ఇందులోని. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలనేది మీకు నేను చెప్తాను. ఈ జ్యూస్ కోసం మనకి క్యారెట్స్, కుకుంబర్, టమాటో, బీట్రూట్, కొరియాండర్, మింట్ లీవ్స్ ఇవి కొంచెం అయితే సరిపోతాయండి, స్పినచ్, జింజర్, లెమన్, సాల్ట్, హనీ. సాల్ట్ కానీ హనీ కానీ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోవాలండి. ఈ జ్యూస్లోకి సబ్జా సీడ్స్ ఒకటి కావాలండి. ఇలాగ నానబెట్టుకొని ఉంచుకుంటే కాసేపటికి అవి పెద్దగా అవుతాయి. ఇది కూడా ఫ్యాట్ కట్టర్ కింద చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరైనా ఒళ్ళు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది కూడా లెమన్ వాటర్లో కలుపుకొని తాగుతారు, కానీ ఇలా ట్రై చేశారనుకోండి మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇవి సైన్ పెట్టుకుందాం. ఈ క్యారెట్, బీట్రూట్, అలాగే కుకుంబర్ ఇవన్నీ కూడా ఇలా నీట్గా స్కిన్ అంతా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మేము 4 మెంబర్స్ అండి, 4 మెంబర్స్కి సరిపడా నేను ఇవి తీసుకున్నాను. చూసారా ఎంత రెడ్గా ఉందో. చూడండి ఇలా సన్నంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నేను ముందుగా క్యారెట్, కుకుంబర్, బీట్రూట్, టమాటో ఇవి 4 మిక్సీ చేస్తున్నానండి. అది ఎందుకోసం అనేది నేను తర్వాత చెప్తాను. ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా స్ట్రైన్ చేసుకుందాం. తాగగలిగితే ఇలా డైరెక్ట్గా తాగేస్తే మంచిదేనండి, కానీ తాగలేము, ఏదోలా అనిపిస్తుంది. నేను ట్రై చేశాను, అందు గురించి ఇది తీసేసి దీని ఏంటంటే నేను ఫేస్ ప్యాక్లా యూస్ చేస్తూ ఉంటాను, వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అని. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి ఎంత రెడ్గా ఉన్నదో. ఇప్పుడు ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదండి, పాలకూర, పుదీనా, కొత్తిమీర, అల్లం ఇవి 4 కూడా మిక్సీ చేసుకోవాలి. ఈ లెమన్ లాస్ట్లో మనం స్క్వీజ్ చేసుకుందాం. మనందరికీ తెలిసిందేనండి, డైలీ గ్రీన్ లీవ్స్ తీసుకుంటే మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి, అలాగే బ్లడ్ కూడా ఎక్కువ వస్తుందని అందరికీ తెలిసిందే. కానీ మనం రోజులో ఒకసారి తీసుకోవడం ఎవరూ చేయడం లేదు. అది జ్యూస్ తాగితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే ఇవి మిక్సీ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మామూలుగా మనం గ్లాస్లో వేసుకుంటే 1 గ్లాస్కి ఇంత అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అదే హనీ ఇష్టపడే వాళ్ళు ఉంటే హనీ వేసుకోవచ్చు. అయితే సాల్ట్ లేకపోతే హనీ రెండు మిక్స్ చేయొద్దు. అయితే ఇది వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే సాల్ట్ వేస్తున్నాను, మాకు ఈ సాల్ట్ వేస్తే ఈ టేస్ట్ నచ్చింది. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం ఉన్నదో నాకైతే తెలియదు, కానీ సేమ్ పానీపూరి వాటర్ లాగే ఉంటుందండి ఇది టేస్ట్ అయితే మాత్రం. ఇంత వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొంచెం వాటర్, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. జింజర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కాకపోతే ఏంటంటే అది ఫ్యాట్ కట్టర్ కింద పనిచేస్తుంది, అందుకోసమని జింజర్ వేసుకుంటే చాలా మంచిది. బట్ పిల్లలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి నచ్చితే జింజర్ వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు లెమన్ వేసుకుందాం. లెమన్ ఎంత వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మనందరికీ తెలిసిందే లెమన్ అంటే సి విటమిన్. ఇది మార్నింగ్ టైం అప్పుడు తాగితే చాలా మంచిది. డైలీ చాలామంది మార్నింగే లెమన్ వాటర్ తాగుతారు. దానికి బదులు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. వైట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళు, లేదంటే త్వరగా సన్నంగా అవ్వాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఏంటంటే కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంటుంది వాళ్ళకైనా ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుందండి ఈ జ్యూస్ అయితే మాత్రం. మీరు ట్రై చేసి మీలో ఎంతమందికి ఇది బాగా వర్క్ అయిందనేది నాకు కామెంట్ పెడితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇది 1 or 2 months కంటిన్యూస్గా మీరు డైలీ తాగి చూడండి, రిజల్ట్ అయితే మీకు తెలుస్తుంది. నేను లెమన్ ఒకటే వేసాను, ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూస్తాను, టేస్ట్ చూసి ఇంకా కావాలంటే నేను వేస్తాను. నాకు 1 లెమన్ సరిపోలేదండి, ఇంకోటి వేసుకున్నాను. ఎందుకో ఇందులో జ్యూస్ తక్కువ ఉంది. ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్కువ జ్యూస్ ఉంటుంది, బట్ చాలా తక్కువ ఉంది, అందుకే ఇంకొకటి వేస్తున్నాను. జ్యూస్లో సబ్జా సీడ్స్ కలుపుకుందాం. అంతేనండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది గ్లాస్లో తీసుకుందాం. ఈ క్యారెట్ బీట్రూట్ అది మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఫేస్కి ప్యాక్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదే కాదు, ఎలాంటి ప్యాక్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఫేస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇదైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒకసారి ఎక్కువ చేసుకోనండి, ఒక బాటిల్లో ఎందులో వేసుకొని డైలీ 3 times తాగితే చాలా మంచిదండి. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, లంచ్కి ముందు, అలాగే ఈవినింగ్ 3 times తాగితే చాలా మంచిది. ఎందుకంటే మనందరికీ మార్నింగ్ లేవగానే టీ, కాఫీ ఇవన్నీ ఎలాగో అలవాటే. ఆ టీ, కాఫీ అలాగో దీన్ని కూడా అలాగ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మార్నింగ్ లెగ్గానే తాగాలని ఒక ఇది ఉంటుంది. ఇందులో ఏంటంటే చాలామంది పిల్లల్ని చూసానండి, ఆల్మోస్ట్ అందరూ స్పెట్స్ పెట్టుకొని ఉంటున్నారు. అందరికీ సైటే, అలాగా రాకుండా ఉండాలంటే కొంచెం మన వంతు ప్రయత్నంగా ఇలాంటివి ఏమైనా ఇస్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది కదా. ఎందుకంటే క్యారెట్ తింటే కళ్ళుకు మంచిది, పాలకూర తింటే మంచిది, బీట్రూట్ తింటే మనకి బ్లడ్ బాగా వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు. బట్ మనమైతే డైలీ అవన్నీ తీసుకోము. కానీ ఇలా ఈ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. చూడండి, ఇలా గ్లాసెస్లో వేసుకొని ఇలా లెమన్ డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. So here we have our 3-in-1 special drink. We're gonna drink it now. So tasty. మనం ముందుగా మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇది. దీన్ని ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం బాడీ స్క్రబ్బర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగ బాగా స్క్రబ్ చేసిన తర్వాత ఇది వాష్ చేసుకుంటే ఫేస్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.